ఐపీఎల్ మీద దేశమంతా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడు. నాకు ఈ సీజన్ వెరీ స్పెషల్ అనిపించింది చాలా రోజుల తర్వాత. ఎందుకో తెలుసా, ఈసారి హిట్టర్స్ అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, లేదంటే సూర్యవంశీ లాంటి కుర్రోళ్ళు కొత్తగా లైమ్ లైట్లోకి రావడం రిఫ్రెషింగ్ అనిపించింది. ఎప్పుడు ఈ మధ్యకాలంలో హిట్టింగ్ ఎబిలిటీ అంటే హిట్ మేయర్ గురించో, అంతకుముందైతే కిరణ్ పొలాడ్ గురించో, ఆ తర్వాత ఆండ్రీ రసెల్ గురించో, ఇలా వెస్టిండీస్ స్టార్ల గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా. వెస్టిండీస్ స్టార్లు బంతి దొరికితే చచ్చిందే అన్నట్టు బాధటమే తప్పితే అందులో ఒక రిధం ఉన్నట్టు కానీ లేకపోతే బ్యూటీ ఉన్నట్టు కానీ నాకు అనిపించేది కాదు. పర్సనలీ ఐఎమ్ టెల్లింగ్. ఈసారి మాత్రం అలాంటి వీరబాదుడు వెస్టిండీస్ ప్లేయర్లు ఎక్కడా కనపడలా. పైగా ఇంట్రెస్టింగ్గా జాసన్ హోల్డర్ లైమ్ లైట్లోకి వచ్చాడు చాలా ఏళ్ల తర్వాత. జాసన్ హోల్డర్ని నేను వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్గా ఉన్నప్పటి నుంచి చాలా దగ్గరగా చూస్తూ ఉన్నా. క్లిక్ అయింది తక్కువ, కానీ ఈసారి మాత్రం గుజరాత్ చేయి పడిన ఎఫెక్టో ఏమో. బ్యాటర్గా ఎంత ఎఫెక్ట్ అనేది తర్వాత, బౌలర్గా మాత్రం జాసన్ హోల్డర్ మంచి ఇంపాక్టే చూపించాడు కదా. జాసన్ హోల్డర్ కి పहले విరాట్ కోహ్లీ కా అవుట్ కియా జో. అంటే ఓవరాల్గా చూస్తే నాకైతే వెస్టిండీస్ ఉతుకుడు లేదు, మిగతా వాళ్ళు బార్ రైస్ చేశారు అన్నట్టుగా హిట్టింగ్ ఎబిలిటీని కొత్త ట్రెండ్ చూపించారు కదా. నాకు ఈ ఈక్వేషన్ కాస్త రిఫ్రెషింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరైతే ఏమంటారు? ఎవరి ఉతుకుడు మీకు నచ్చింది?